ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పబడుతున్నటువంటి అమరావతి గురించి ఈ మధ్య కాలంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఎందుకని? ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో, అదేవిధంగా కేంద్ర స్థాయిలో రాజ్యసభలోను, లోక్సభలోను చట్టబద్ధత కోసం ఒక తీర్మానం చేయడం, చివరకు రాష్ట్రపతి కూడా ఆమోదిస్తూ గజెట్ విడుదల చేయడం జరిగింది. ఇదంతా కూడా అధికార పార్టీ వైపున సంబరాల రూపంలో తీవ్రమైనటువంటి చర్చ చేస్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది సాధ్యం కానటువంటి ఒక ప్రాజెక్టు, వేల ఎకరాలు సమీకరించి 2,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టి చేసే పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు గుదిబండ లాంటిదే, భవిష్యత్తు లేకుండా చేసేటువంటి ఒక ప్రణాళిక ప్రాజెక్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూనే ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి ప్రకారము మావిఘన్ రీజియన్ డెవలప్ చేస్తే తొందరలోనే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అందుబాటులోకి వస్తుందని వాళ్ళ వాదన వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే, ఇదంతా పక్కన పెడదాం. కానీ అమరావతిలో అభివృద్ధి ఎలా ఉన్నా అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే, అమరావతిలో అవినీతి జరుగుతుంది అనేది దాదాపుగా అందరూ ఒప్పుకుంటున్నటువంటి నిజం. తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కూడా అవినీతి జరుగుతుందని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు అమరావతిలో ఎలా ఉండబోతుంది, అమరావతి నిర్మాణం పూర్తి అయినా కాకపోయినా అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిండ్రు. ఎలా? అక్కడ రైతులకు సంబంధించి అందరినీ సమానంగా చూడట్లేదు, కొందరికి అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా? ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చిండ్రో వాళ్ళల్లో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయంగా ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులకు రిటర్నబుల్ ప్లాట్స్ మంచి ప్రాంతాల్లో ఇస్తున్నారు. ఏం తెలియనటువంటి వ్యక్తులు, అమాయకులకు ఎక్కడో వాగుల్లో వంకల్లో ఇస్తున్నారనేటువంటిది ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. అందులో నిజం కూడా ఉంది. ఇది సిఆర్డీఏ కమిషనర్ దగ్గర అనేక సార్లు ఆ బాధితులు మొరబెట్టుకున్నటువంటి అంశం కూడా దాదాపు అందరికి తెలిసింది. ఇది కాక చాలా పెద్ద వ్యక్తులు, రాజకీయంగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని కోర్ ఏరియాలలో ఎకరాలు తీసుకుంటున్నారు, గుట్టు చప్పుడు కాకుండా తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. ఇది నిజమా కాదని తెలుసుకోవడం కోసం నిన్నటి రోజున TV5లో సాంబశివరావు గారు ఒక చర్చ చేపట్టిండ్రు. ఆ చర్చలో సాంబశివరావు గారు చెప్పిన తర్వాత ఇది నిజమే అనిపిస్తుంది. ఇక సాంబశివరావు గారు ఏం చెప్పిండ్రు? అమరావతి ఆహా ఓహో అట్ట జరగబోతుంది ఇట్ట జరగబోతుంది అంటూనే, అసలు ఒక విషయం చెప్పాలి అమరావతి గురించి. ఎన్ఆర్ఐలు ఒక 7,000 మంది ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. మీరు అనుమతిస్తే మాకు ఒక్కొక్కరికి 1 ఎకరాగిని మీరు కేటాయిస్తే మేము ఫామ్ హౌస్ను కట్టుకుంటామని ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు పంపిందంట. దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంట. నిజంగా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ అనుకున్నట్టు అక్కడ జరిగేది అదేనా అంటే అదేననే మనకు అర్థమవుతుంది. 7,000 ఎకరాలు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు, ఎన్ఆర్ఐలకు, గతంలో ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తులకు నామకే వాస్తుగా రూపాయికో ₹10 లేదు, లోకేష్ గారి మాటలో చెప్పాలంటే 99 పైసలకే 1 ఎకరా ఇస్తే 7,000 ఎకరాలు పోతే, గతంలో అమరావతి గురించి నారాయణ గారు మంత్రి మాట్లాడుతూ చూడడానికి 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలని మీరు అనుకోవచ్చు, కానీ కోర్ క్యాపిటల్ నిర్మాణానికి కేవలం 10,000 ఎకరాలు మాత్రమే, మిగతాదంతా కూడా రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ రూపంలో, రోడ్ల రూపంలో రకరకాల పొద్దు అనేటువంటి మాట చెప్పిండు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? దాదాపు 7,000 ఎకరాలు వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులకు విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి ఫామ్ హౌస్లు కట్టుకునేటువంటి ఒక ప్రతిపాదన, ఆలోచన ఈ ప్రభుత్వం దగ్గర ఉందంటే ఖచ్చితంగా అమరావతిలో ఏం జరుగుతుంది? ఇది ప్రజా రాజధాని కాదు, పెద్దల రాజధాని. వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులకు విలాసవంతమైనటువంటి సౌకర్యం చేకూర్చడానికి ఒక స్వర్గధామంగా ఏర్పాటు చేయబడేటువంటి గేటెడ్ కమ్యూనిటీ హాల్గా మనం పరిగణించవచ్చు. ఇది చాలామందికి అనుమానం ఉంది. ఎందుకని? అక్కడ లోపల జరుగుతున్న చాలా వ్యవహారాలు ఉన్నాయి.
ఇప్పటికిప్పుడు బయటకు రాకపోయినా గతంలో హైదరాబాదులో హైటెక్ సిటీ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా అయితే తమకు కావాల్సినటువంటి వ్యక్తులకు భూ పంజరం చేసిండ్రో ఆ విధంగా కూడా ఇక్కడ జరుగుతుందని క్లియర్గా అర్థమైంది. ఇది ఏరే వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తే పెద్దగా లెక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకని రాజకీయంగా దాన్ని ఎవరు అంగీకరించరు. ప్రత్యర్థులు ఇవన్నీ కామన్ అని. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తూ జాకీలు పెట్టి పైకి లేపుతున్న టీవీ5 లాంటి ఒక డిబేట్లోనే 7,000 ఎకరాలు ఫామ్ హౌస్లకు కేటాయించడానికి ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని చెప్తే ఖచ్చితంగా అమరావతిలో వీళ్ళు చెప్తున్నట్టు అభివృద్ధి ఎంత జరుగుతుందో తెలియదు, కానీ అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది. తమకు కావాల్సిన వాళ్ళకు భూ పందేరాలు చేయబోతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాలి. ఎందుకని ప్రజా రాజధాని అంటున్నారు కాబట్టి, ప్రజలు లేకుండా సంపన్నులు పెద్దోళ్ళు మాత్రమే ఉంటే అది ప్రజా రాజధాని ఎలా అవుతుంది? ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి.